పార్టీకి కొంత నేను 2019 నుంచి 24 వరకు ఏమిటంటే మేము కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. ఎందుకంటే కార్యకర్తల మీద విపరీతమైన ఒత్తిడి, తప్పుడు కేసులు పెట్టేటప్పుడు మేమేంటి అందరం కూడా కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు 2019 to 24. సరే, అవన్నీ జరిగిపోయినాయి, మీకు అందరికీ తెలిసిన విషయాలే. 24లో దేవా వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ ఆయనకి మా రాజోల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేనే వారిని ఏంటంటే పార్టీ వారికి సహకారంగా ఉండమంటే నేను ఒక 3-4 నెలలు అక్కడి నుంచి వచ్చి అతనికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ బలం ఇచ్చాను. అదేవిధంగా ప్రజల సహకారం ఇచ్చాను, కార్యకర్తల సహకారం ఇచ్చాము. అవన్నీ చేసి చాలా ఎలక్షన్కి అందరిలాగా నేను ఒక కీలక పాత్ర వహించి గెలుపుకి కారణమయ్యాం. 40,000 మెజారిటీ రావడం జరిగింది. జరిగితే నేను ఇప్పటి వరకు ఏ వర్క్ చేసినా కమిటెడ్గా చేశాము. మేము ఏంటంటే ప్రజాసేవ చేస్తాం తప్ప మేము ఈ పొలిటికల్ దందాలకి లాగా మేము వెళ్ళాం. ఎందుకంటే ప్రజలకి మేము మా డబ్బులు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేయడమే తప్ప మేము ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ రాజకీయ నాయకులు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏదైతే చేస్తారో అట్లా మేము చేయకుండా మంచి పేరైతే తెచ్చుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మన దేవవరప్రసాద్ గారు గెలిచిన తర్వాత అంత బాగానే ఉంది, సాగుతుంది. నన్ను అందరూ కార్యకర్తలందరూ కూడా మనం నెగ్గాం కదా, మనకి 19 నుంచి 24 వరకు మనకి ఏదైతే ఇబ్బందులు జరిగినాయో అవన్నీ కూడా మనకి అంటే రీస్టోర్ అవుతాయి. అందరూ కూడా మనకు సహకరిస్తారు. దేవవరప్రసాద్ గారు కూడా మనకు అండగా ఉంటారు. ఎందుకంటే అతను ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మన నియోజకవర్గం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో మేము మా ప్రయాణం అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మాకు జనసేన పార్టీలోనే కొంత స్టేట్ జాయింట్ సెక్రటరీ ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఏంటంటే ఓన్లీ నాది ప్రతిదీ కూడా వర్క్ ఓరియంటెడ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు యనుమల వెంకటపతి రాజా. నాది రాజోల్ నియోజకవర్గం, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నేను అంటే నివాసం అయితే నేను ఎక్కువగా యూకేలో ఉంటాను. ఒక 2-3 నెలలు ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యలు అవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా 2019 అంటే నేను 2014 నుంచి సామాన్య కార్యకర్తగానే ఉన్నాను జనసేన పార్టీలో. 2019 ఎలక్షన్ అప్పుడు రాపాక గారు ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రసాద్ గారు, ఆయన జనసేనలో నెగ్గి అతను వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అప్పుడు అతను కొంత పార్టీ కార్యకర్తల మీద, పార్టీ మీద కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించినప్పుడు నేను కార్యకర్తలకి అండగా వెళ్ళడం తోటి అప్పుడు కొంత మాకు ఏమైతుందంటే ప్రొటెక్షన్ కోసం వెళ్ళాను. కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా వచ్చిన కేసులే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాపాక వరప్రసాద్ గారి ఎలక్షన్ దొంగ ఓట్ల కేసు అయితే దాంట్లో నేనే పిటిషనర్ని. 2 ఎన్జిటి ఓఎన్జిసి మీద 25 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది, దాంట్లో కూడా నేనే పిటిషనర్ని. రాపాక గారు రోడ్డు ఒకటి ఇంట్లో వేసుకున్న దానికి అదొక కేసు జరుగుతుంది, దానికి నేనే పిటిషనర్ని. అట్లాగా పర్యావరణం నాశనం జరుగుతుందని చెప్పి అక్కడ కూడా ఎన్జిటిలో నేనే పిటిషనర్ని. ఆ విధంగా మేము కార్యకర్తలను అడ్డుకుంటూ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రజలకి మేము సహాయకారిగా ఉంటూ వచ్చి వెళ్ళిపోతున్నాడు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నా సోషల్ మీడియా లైక్ కొట్టినా, కామెంట్ పెట్టినా పొద్దున్న తెల్లజోనాలు ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మీరు ఇక్కడ మీకు లైక్ కొట్టారంటే లండన్ నుంచి వచ్చి అతను చేస్తాడా, మేము ఇక్కడ ఉంటాం కదా, మేము పోలీసులు కేసులు పెట్టేస్తామని బెదిరిస్తున్నాడు. అవన్నీ తట్టుకుంటూ ఇదంతా నా మీద సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టడానికి ఒక 20 మంది వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాడు. అతను పర్సనల్గా ఏం చేయాలి, ఏం చెప్పాలి అనేది అతను డైరెక్షన్స్ ఇస్తాడు, వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు.
నన్ను తిడతాం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్టోబర్లో ఏమైందంటే నేను ఈ ఓయిన్ చేసి కేసు కలిసి 25 కోట్ల రూపాయలు వచ్చింది కదా, అవన్నీ కూడా మేము రాజోల నియోజకవర్గంలోనే ఖర్చు పెడుతున్నాం. ఆ వచ్చిన ఫండ్ ద్వారా మేము ఏంటంటే కేసినపల్లి అనే గ్రామానికి ఒక 15 లక్షల రూపాయలు ఫిమేల్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ కోసం 15 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ ద్వారా ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. చేస్తే దాన్ని అభినందిస్తూ ఈ గ్రూప్లో ఉన్న ముచ్చాల కన్నా అనే కుర్రాడు నన్ను అభినందిస్తూ పోస్ట్ పెట్టాడు, మా ఊరికి 15 లక్షలు చేశారు, చాలా సంతోషం అది ఇది. అప్పుడు ఏమైంది, జాయింట్ సెక్రటరీ ముచ్చాల ఈ కన్నా అన్న అతన్ని తిట్టేసి నువ్వు నీతి జాతి లేనోడివి, నువ్వు బయటకు పోరా గ్రూప్లోంచి అని చెప్పి అతనితోటి గొడవ పెట్టి అతన్ని కొంచెం ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత అతను బయటకు వచ్చి కొన్ని అసంచలనమైన ఆ గ్రూప్లో జరిగిన సంచలనమైన విషయాలు బయట పెట్టడం జరిగింది. ఏంటంటే మీకు 25 ఆగస్టులో నాకు 41 నోటీసులు తీసుకున్నారు. కానీ ఏప్రిల్లోనే పోలీసులు, సిఐఈ, జాయింట్ సెక్రటరీ, ఎమ్మెల్యే గారి ద్వారా ఈ అబ్బాయిని నువ్వే మాకు సహకరించాలి, మాకు ఏ విధంగా అన్నా సరే నువ్వు సాయం చేయాలి, వెంకటపతి రాజా మీద కేసు పెట్టాలి అని ఆ అబ్బాయిని తీసుకెళ్ళి రాజోల్ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఎవరు ఈ జాయింట్ సెక్రటరీ మాట్లాడాడు. జాయింట్ సెక్రటరీ మాట్లాడి ఎలా రాయాలో ఏంటో డైరెక్షన్ మొత్తం సిఐ ఇచ్చి పోలీసులే కంప్లైంట్ రాసి చెప్పాను. ఇది కాన్స్పిరసీ కింద రాదా అండి? ఇది కేసు పెట్టడం అంటే కాన్స్పిరసీ కింద రాదా? ఇది కుట్ర కాదా? ఇది అంటే వీళ్ళే మాట్లాడి ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పోలీసులే కంప్లైంట్ ఎలా పెట్టాలో గైడ్ చేసి వాళ్ళే రాసి పెట్టించేసేసి వాళ్ళు వెళ్ళేటప్పటికే రాసి పెట్టి ఉంచి పోలీసులు సంతకం పెట్టించుకుని పంపించేసేసి దాని మీద మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మెజిస్ట్రేట్ గారు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఇలా వచ్చిన కంప్లైంట్ అంటే కేసు పెట్టమని అంటారు. ఇప్పుడు మెజిస్ట్రేట్ గారు పర్మిషన్ తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ను ఆమె మీద ఏప్రిల్లోనే నమోదు చేశారు ఒకటి. కానీ నేను ఆగస్టులో వచ్చినప్పుడు దీని గురించి ఎక్కడా కూడా దీని గురించి చెప్పలేదు వీళ్ళు. నాకు ఆగస్టులో వచ్చినప్పుడు చెప్పలేదు. అక్టోబర్లో ఇక్కడ గొడవ అయిన తర్వాత ఇతను బయటకు వచ్చి నాకు చెప్పడంతో బయటపడింది. ఇది బయటపడిన తర్వాత దీన్ని ఎఫ్ఐఆర్ చేశారు. అంటే ఇది 3వ ఎఫ్ఐఆర్ నా మీద, రైట్ అండి. 3వ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అప్పుడే ఫస్ట్ 24లో ఒకటి నా మీద అటాక్ జరిగింది. ఇతను ట్రై చేస్తున్నారు ఎలాగైనా అటాక్ చేయాలని చెప్పి. అప్పుడు అదే ఆడియోలో ఇంకొక ఆడియో బయటకు వచ్చింది. ఎవరైతే ఈ జాయింట్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళ ఫాలో అవ్వరు రోజున మొన్న శనివారం రోజు ఫోన్ చేశారు, చంటి కుర్రోళ్ళు అర్జెంట్గా కావాలి, ఆడికి టార్గెట్ ఎక్కడ పెట్టాం 99% అయిపోద్ది ఇలాగా అని చెప్పారు. అప్పటికే దగ్గర 200 మంది కూడుకోరు, నిజవాళ్ళ నుంచి కూడా 30 మంది 40 మంది వచ్చారు. ఎంతగా రోజు నైట్ ప్రోగ్రామ్ కి రాలేదు. అప్పుడు మళ్ళీ నాకు గారు ఫోన్ చేశారు, వాడు రాలేదు, అవసరం లేదు, ఒకవేళ అవసరం అయితే ఫోన్ చేస్తాను ఇలాగా అని అన్నారు అన్నమాట. ఆ రోజు ఫుల్గా ఓకే చేశారు. చూసారు కదా, ఇది సుపారీ ఇచ్చి ఆ రోజున కుర్రోళ్ళని ఇచ్చేసి, ఎందుకంటే ఆ రోజున పెళ్లికి వెళ్ళాలి నేను. కాకపోతే విజయవాడలో మా రిలేషన్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి అది మిస్ చేసుకుని వచ్చేసాను మొన్న ఆగస్టులో వచ్చినప్పుడు. ఇది కాన్స్పిరసీ కింద రాదా అండి? ఇది కుట్ర కాదా? దీని వెనకాల కంప్లీట్గా ఎమ్మెల్యే గారికి తెలిసే జరిగినాయి, అన్నీ జరిగినప్పుడు నేను కొంత రియాక్షన్ నాది. అతను ఇప్పటికన్నా పద్ధతి మార్చుకుని పార్టీకి అనుకూలంగా పార్టీ స్టాండ్ ప్రకారం చేసుకోగలిగితే సరే. పోలీసు వారి తీరైతే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ఎస్పీ గారి దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో తీసుకుని మై సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వారు సరిచూసుకోవాలి. లేదంటే కనుక నా మీద ఏమాత్రం దాడి జరిగినా ఎస్పీది
దేవవర ప్రసాద్ గారిదే బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెడీగా ఉన్నారు నా మీద అటాక్ చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు, రకరకాల నాకు ఫీడింగ్స్ వస్తున్నాయి. ఏదో రకంగా ఎక్కడో చోట, ఎందుకంటే వీళ్ళు దరిద్రులు ఏంటంటే ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళి గట్ట చూస్తున్నారు. ఏ పెళ్ళికి వస్తాడు, ఏ కార్యక్రమానికి వస్తాడు, అక్కడ ఇది చేద్దామనేది చూస్తున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు పెద్ద తరగం వెళ్ళిపోతాం తెలియకుండా. ఇట్లాంటివి కొంచెం పోలీసు వారు దృష్టి పెట్టి అక్కడ రాజోలు పరిస్థితిని, పోలీసు పరిస్థితిని చక్కదిద్దాలి. లేదంటే కనుక ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో ఈ గవర్నమెంట్లో కూడా అదే జరుగుతుంది అనేది అనుకోవాల్సి వస్తుంది. ధన్యవాదాలు. ఏదైనా ప్రశ్నలు? కైండ్ నోటీస్ దట్ subsequently on 6/3/2026 you have sent an application under RTI Act seeking some information about the stage of your police report 24/10/2025 and 27/10/2025 relating to Rajol Circle. You are residing in London of United Kingdom and there is no authenticated proof to show that you are present in India on 6/3/2026. Date present on the RTI Act application. According to our police information, మీరు ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. According to our police information and passport authority, irrespective of your birth date, you are a citizen of United Kingdom and you are not entitled to ask for any information from the police under the Act of RTI Act అని ఇచ్చారు. అంటే నువ్వు ఒకటేంటంటే 6/3 నువ్వు ఇక్కడ లేవు RTI అప్లికేషన్ ఇచ్చినప్పుడు, 2 నువ్వు అసలు ఇక్కడ సిటిజన్ కాదు, RTI యాక్ట్ ఓకే, ఇక్కడ సిటిజన్ ఏది ఎవరైనా ఫారెన్ సిటిజన్ RTI యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడగడానికి రైట్ లేదు. పాస్పోర్ట్ అథారిటీస్ ని ఎంక్వైరీ చేసేసారంట నా సిటిజన్షిప్. ఎంత దరిద్రంగా ఉందంటే వ్యవస్థ. నేను భారతీయ పౌరుణ్ణి, నా పాస్పోర్ట్ ఇది. నాకెవడు యునైటెడ్ కింగ్డమ్ సిటిజన్ ఇప్పించాడండి? వీళ్ళకి ఎవరు చెప్పారు? నేను యునైటెడ్ కింగ్డమ్ తర్వాత నేను SC/ST అయిన తర్వాత ఇంత బ్లేటెంట్ ఎట్లా చేసేస్తారు పోలీసు వారు అని చెప్పి నేను ఒక RTI ద్వారా అసలు జిల్లాలో ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారు మీరు అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడగడం జరిగితే వీళ్ళు 194 కేసులు 4 సంవత్సరాల్లో పెట్టారు. 28 కేసులు ఫాల్స్ రిఫర్ చేశారు. 28 కేసులకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? కేసు పెట్టిన వెంటనే SC/ST అండర్ యాక్ట్ మనకి అవార్డు ఇస్తారు కాబట్టి కేసు పెట్టిన వెంటనే 50,000 రూపాయలు ఇస్తున్నారు. కేసు పెట్టిన వెంటనే ఏది ఛార్జ్ షీట్ టైంలో 1,00,000 ఇస్తున్నారు, దీనికి ఇస్తున్నారు. ఈవెన్ ఫాల్స్ కేసులకు కూడా 1,00,000 ఇచ్చేస్తున్నారు. మొత్తం రికార్డు మొత్తం తెప్పించాను నేను. అంటే నేను ఎవరో వచ్చి కంప్లైంట్ పెట్టేస్తే, నువ్వు ఫాల్స్ కేసుకి ఇది పెట్టేస్తే, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇష్టానుసారం పెట్టేసి ఏంటంటే పొలిటికల్ వెండెట్ట తీర్చుకోవడానికి ఇది ఒకటి ఆయుధంగా వాడుతున్నారు. ఇప్పుడు SC/ST కేసు ఉన్నప్పుడు నేను మొన్న కూడా చూశాను. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నప్పుడు 1950 వచ్చిన వాళ్ళు మా దగ్గర ఎవరు కూడా ఎక్కువ క్రిస్టియానిటీలోనే ఉన్నారు. సరే, కేసు కంప్లైంట్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెక్ చేసుకోవాలి కదా, FIR ఇది రైట్ వే వెళ్తుంది అంటే నువ్వు SC/ST యాక్ట్ అమలు చేస్తున్నావే కానీ మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకు అమలు చేయట్లేదు? నువ్వు గవర్నమెంట్ చేస్తే అందరికీ సమన్యాయం చేయాలి, నువ్వు వాళ్ళకి చేస్తున్నావు. అంటే ఒక 7 దశాబ్దాల నుంచి 1950 నుంచి అంటే 7.5 దశాబ్దాల నుంచి నువ్వు అట్రాసిటీ ఎవరి మీద జరిగింది? అవతల వర్గాల మీద జరుగుతుంది. అంటే ఈ 50,000కి 1,00,000కి 2,00,000కి నువ్వు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతుంటే మరి ఇలా అన్యాయం అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు 19 నుంచి 24 వరకు 14 కేసులు ఉన్నాయి మా వాళ్ళ మీద, జనసేన కుర్రాళ్ళ మీద. వాటి గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ పాస్పోర్ట్లు రావట్లేదు, NOCలు రావట్లేదు, గల్ఫ్ వెళ్ళలేకపోతున్నారు. పెట్టినోడు 1,50,000 తీసుకుని గల్ఫ్ వెళ్ళిపోయాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. స్టీవ్ ఏవో ఇన్ఫర్మేషన్ టు యూ
by the learned additional superintendent of police, Dr. B.R. Ambedkar, Konaseema district, Amalapuram. Accordingly, I furnish here with to the following information as per the subject contained in your email dated 23/10/2025. The endorsement memo of the additional superintendent of police, Amalapuram, has been received in my office 16/3/2026 through Tapalas. I noted down the contents their letter 23/10/2025 to Director General of Police, Andhra Pradesh. But you miserably failed to come over to India. If you are in London, to come to your jurisdiction police station, namely Malikapuram, and put your signature on your electronic report as mandated under section 173 BNSS. This mandatory failure vitals your report as it is not signed. Therefore, no FIR was registered in this regard in Malikapuram police station. Okay, నేను సైన్ పెట్టలేదు, నేను ఈమెయిల్ ద్వారా పంపించాను. అసలు వీళ్ళు ఇచ్చిన అర్థం కాదు, నేను కంప్లైంట్ ఇవ్వాలా? నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా? నేను ఎస్పీ గారికి, డీజీపీ గారికి నా మీద కుట్ర జరుగుతుంది, ఈ విధంగా జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేసి నా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. అతను ఏదైనా ఇన్వెస్టిగేషన్లో కనుక థ్రెట్ ఉంది, కుట్ర జరిగింది అని అతను భావించినట్లయితే అది కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పడం అతని డ్యూటీ. అది జరగలేదు. అంటే ఎంత బ్లేటెంట్గా ఇచ్చారు చూడండి. నేను అసలు కంప్లైంట్ ఇవ్వాల మలికిపురం పోలీస్ స్టేషన్లో, ఇచ్చినట్టు రాశారు. ద సెకండ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ వన్. నేను ఆర్టీఐ అడిగాను కదా, దానికి వాళ్ళు ఇచ్చిన ఇది. మీరు పని చేసుకోవడం మాత్రమే మాకు తెలుసు. ఆ పని నాకు విపరీతమైన పేరు తీసుకొచ్చింది. అధికారుల సహకారంతో పేరు చాలా ఎక్కువ తీసుకొచ్చింది. ఇదేంటంటే ఇది వీళ్ళు జలస్ తోటి వీళ్ళు ఎంత అక్కడ ఉండి చేస్తున్నారు, నేనేమో విదేశాల్లో ఉంటాను. విదేశాల్లో ఉండి కూడా నేను పని 100% నాకు సక్సెస్ రేట్ ఉంది. ఆ జలస్ తోటి వీళ్ళు ప్రతి చోట కూడా నాకు కొంత వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టారు. వ్యతిరేకంగా చేయడం మొదలు పెట్టడము, అసభ్యంగా మాట్లాడడం, కించపరచడం, నాకు ఏదైనా ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉంటే బెదిరించడం, ఇట్లాంటివి ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు పార్టీలో. బట్ దేవవర ప్రసాద్ గారు ఎలక్షన్ వచ్చినప్పుడు జరిగినప్పుడు నేను వీరి దృష్టికి తీసుకెళ్తే ఎలక్షన్ అయిన తర్వాత చూద్దాము, మీరు ఎలక్షన్ కదా గొడవ పెట్టకండి అంటే, అదేవిధంగా సామరస్యంగానే చేశాం ఎలక్షన్ అంతా. సో ఎలక్షన్ అయిపోయింది. 1 month నేను తిరిగి యూకే వెళ్ళిపోవడం జరిగింది. 1 month తర్వాత నేను వచ్చాను. వచ్చిన తర్వాత దేవవర ప్రసాద్ గారిని నేను అడగడం జరిగింది. ఏదైతే 2019 నుంచి 24 వరకు కొంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళకి న్యాయం చేయమని అడగడం జరిగింది. అదే ప్రాసెస్లో ఒక గుడి విషయం ఉంది. ఆ విషయము ఏమైతే ఉందో ఆ గుడిది రిస్టోర్ చేయమని అడగడం జరిగింది. దానికి ఎవరైతే ఈ జాయింట్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో అతను ఏం అడిగినా చేయడానికి కుదరదు అనే యాంగిల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రిఫ్ట్ స్టార్ట్ అయ్యి నేను 2024లో నేను ఒక ప్రైవేట్ ఫంక్షన్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ జాయింట్ సెక్రటరీ ఒక 50 మందిని తీసుకొచ్చి నా మీద అటాక్ ప్లాన్ చేశాడు. నేను ఆ లోపల ఉండిపోవడం జరిగింది ఫంక్షన్ హాల్లో. ఇతను బయట 50 మందిని పెట్టుకుని బయటకు వస్తే నా మీద అటాక్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ వెయిట్ చేసినప్పుడు నేను కాసేపు ఉండి వెళ్ళిపోతారులే అన్న ఉద్దేశంతో అప్పుడు పోలీసు వారికి చెప్పడం జరిగింది. లోకల్లో ఉన్న పెద్దలు వెళ్ళి తప్పు ఇది, ఇక్కడ ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్రైవేట్ ఫంక్షన్ ఇది, వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను వినకుండా అగ్రెసివ్గా అదే 4 గంటలు వెయిట్ చేసిన తర్వాత నన్ను అప్పుడు పోలీస్ అధికారి వారు వచ్చి అప్పుడు ఉన్న SHO నన్ను తీసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి నేను సేఫ్గానే వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా కుర్రాళ్ళందరినీ పట్టుకుని మిగతా వాళ్ళని కొట్టారు. కొట్టేసేసి ఏం చేశారు, అతను ఒక కేసుని వాళ్ళే కొట్టేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఇచ్చి నేను ఏం చేశాను, డీజీపీ గారికి, ఎస్పీకి నేను అక్కడ ఉండగానే రిప్రజెంటేషన్స్ పంపించడం జరిగింది. ఎస్పీ గారు కంప్లీట్గా ఇగ్నోర్డ్. ప్రజెంట్ ఎస్పీ కోనసీమ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఎవరైతే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. ఏ కంప్లైంట్ కూడా ఏదో కిందకి తూతు మంత్రంగా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. సివియారిటీని వారు 80% కన్సిడర్ చేయట్లా. డీజీపీ గారికి నేను కంప్లైంట్ పెట్టాను. మీన్ వైల్ ఏమైందంటే ఎమ్మెల్యే గారి యొక్క అవినీతి యొక్క చిట్టాలని నేను ఎప్పటికప్పుడు వారు ఏం చేస్తున్నారు, సంక్రాంతికి డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు ఏంటి అనేది నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పంపించడం జరిగింది. ప్రతిదీ కాపీ టు సీఎం గారు పెడుతున్నాను. గవర్నర్ గారికి కూడా నేను ఒక లెటరు క్లియర్గా అతను ఏం చేస్తున్నారు ఏంటి అనేది రాయడం జరిగింది. నేనేమి తూతు మంత్రంగా చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ అథెంటికేటెడ్ ఆధారాలు పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. నేను ఏదో వేగ్గా అందరిలాగాని ఏదో చేసేసి పెట్టి చేయలేదు. నేను ఇవన్నీ చేస్తున్నా కూడా పోలీసు కంప్లీట్గా ఒక సైడే యాక్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కొన్ని సన్నల్లోని ప్రతీదీ చేస్తున్నారు. అప్పుడు నేనేం చేశాను, ఈ సుపారీలన్నీ నేను సోషల్ మీడియాలో వెళ్ళిపోయినాయి, పోలీసు వారు వాట్సాప్లోకి వెళ్ళిపోయినాయి, సోషల్ మీడియా అంతా తెలిసింది. అప్పుడు నవంబర్లో ఎవరైతే ఈ బయట పెట్టారో అతను పిలిచి కొత్తపేట డిఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది నవంబర్లో. మళ్ళీ జనవరిలో ఆఫ్టర్ ప్రెషర్ మళ్ళీ రాజోల్ పోలీస్ స్టేషన్లో పెద్దలను పిలిచి మాట్లాడడం జరిగింది. నేను ఆఫ్టర్ ప్రెషర్ జరిగితే ఏమి జరగట్లేదని చెప్పి నేను గత నెల క్రితం ఒక ఆర్టీఐ వేయడం జరిగింది. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద మీరేం చర్యలు తీసుకున్నారు, మీరేం చర్యలు తీసుకున్నారని ఇస్తే వీరు నా మీద ఏదో రకంగా కేసుకి పేషీకి వెళ్ళి హెచ్ఎం గారి పేషీకి వెళ్ళి డిప్యూటీ సీఎం గారి పేషీకి వెళ్ళి మొత్తం జరిగింది చెప్తే వారు నా రిప్రజెంటేషన్ తీసుకుని పేషీ నుంచి ప్లీజ్ లుక్ ఇన్ టు పర్సనల్లీ అని ఎస్పీకి రాసి గ్రీవెన్స్లో పెట్టారు. పేషీ గ్రీవెన్స్ నుంచి పెట్టిన తర్వాత నేను ఆ రోజే వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ కేసు ఏమవుతుంది అనేది నేను మానిటర్ చేసుకుంటుంటే ఆ గ్రీవెన్స్ ఏమవుతుంది, యాజ్ యూజువల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది, కిందకి మళ్ళీ ఎస్ఐకి తోసేశారు. తోసేసి రిప్లై ఏమి ఇచ్చారు, సింపుల్గా ఇన్వెస్టిగేషన్లో ఉందని ఇచ్చేశారు. ఇచ్చేసేటప్పటికి అదేంటి మీరేమో ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, రెగ్యులర్గా నేను పోలీసు వారితో చెప్తున్నాను, వాళ్ళు ఏదో చెప్తున్నారు మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు మళ్ళీ నాకు కొంతమంది పర్సనల్గా ఆఫ్ ద రికార్డ్ చెప్పడం ఏంటంటే దీంట్లో ఎమ్మెల్యే గారి పాత్ర ఉంది, ఎమ్మెల్యే గారు చేయించారు, ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఎఫ్ఐఆర్ అని చెప్పడం ఏంటి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇతను అంటే వేరే ఇంటెన్షన్ ఏదో ఉంది, ఇతనికి దగ్గరగానే పెట్టుకుని ఇతను దొంగ దెబ్బ తీస్తున్నాడు అనేది నేనే కాకుండా అందరం కూడా ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. జరిగితే అక్టోబర్లో ఏమైందంటే ఈ ఎవరైతే జాయింట్ సెక్రటరీ ఉన్నాడో అతను ఇప్పుడు నాతోటి రిఫ్ట్లోనే ఉండేవాడు, మాకు వాళ్ళకి పడేది కాదు. పెద్దలు ఏం చూసేవారంటే నేను నా మీద జరిగే దాడికి నేను ఎదురు దాడే చేసేవాడిని సోషల్ మీడియా ద్వారా. అంతేగాని ఇరు వర్గాలు కొట్టుకుంటున్నారు, ఇరు వర్గాలు గొడవ పడుతున్నారు అని సింపుల్గా తీసేస్తున్నారే కానీ నా మీదకి వాళ్ళు అకారణంగా వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడతారు. నియోజకవర్గంలో పెద్దలైతే మాట్లాడుతున్నారు, ఎందుకు తన పని ఏదో తను చేసుకుంటుంటే మీరు ఎందుకు చేస్తున్నారు. అతను ఏం చేశాడు, ఒక 20 మందిని సోషల్ మీడియా గ్రూప్ పెట్టి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, అతన్ని ఏంటి నువ్వు వెంకటపతిరాజుని తగ్గించలేవా, నేను ఉన్నాను కదా, నీకేం కావాలుతాయి నేను చేస్తాను కదా అని అతన్ని ఉసుకొలుపుతున్నాడు నా మీదకి. ఉసుకొలుపుతూ ఉంటే అతని కూర్చుంటే నాతో పాటు చాలా మంది వచ్చేసారు. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఇలాగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి కూర్చుంటే అప్పుడు ఉన్న డిఎస్పీ గారు, ఇప్పుడు ఆయన డిఎస్పీ గారు ఉన్నారు, విత్ ఇన్ 20 minutesలో వచ్చేసారు. మొత్తం సిఏ వీళ్ళందరూ వచ్చేసి నన్ను అడిగారు, ఏమండి ఇలా జరుగుతుంది, మేము ఎక్కడ కూడా దెర్ ఇస్ నో వన్ స్లోగన్, ఎక్కడ ఒక స్లోగన్ ఇవ్వలేదు, ఏమి గట్టిగా అరవలేదు, శాంతియుతంగా ఇచ్చేసుకున్నాం, మీరు దారికట్టంగా కూర్చున్నారన్నారు. సార్ మీ అభ్యంతరం పెట్టడం పక్కకి వెళ్ళి కూర్చుంటాం, కానీ మాకు ఏం జరుగుతుందో మాకు అది తెలియాలి అని చెప్పి అడగడం జరిగింది. మేము చెప్పం ఎస్పీ గారు రారు అని వెంటనే నన్ను లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయి కొత్తపేటలో పెట్టారు. ఎందుకంటే జనాలు మొబిలైజ్ అయిపోతున్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పి కొత్తపేట తీసుకుపోయారు. సరే ఫైన్, కొత్తపేట తీసుకుపోయారు. సాయంత్రం 11:30
అందరూ పోలీస్ స్టేషన్ల దగ్గర వచ్చి గొడవ చేశారని చెప్పి 11:30, 12కి నా నిరసన నేను చేసుకున్నాను. 11:30, 12కి మళ్ళీ తీసుకొచ్చేస్తే ఆ రోజున ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అలా కాదు, మర్నాడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్దామన్నారు. మర్నాడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. హోమం చేసుకోండి అన్నారు. ఏదో తూతు మంత్రంగా జరిపిస్తే తర్వాత నేను ఆగస్టు 28 నేను తిరిగి మళ్ళీ లండన్ వెళ్ళిపోతున్నా, యూకేకి. ఆగస్టు 22న నాకు తెలిసింది పోలీస్ స్టేషన్ల దగ్గర కూర్చున్నందుకు ఎఫ్ఐఆర్ వేశారని. అదేంటి 20 నిమిషాలు నేను ఏం మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, ఇంతమంది ఉన్నారు, మనం ఏం చేయలేదు కదా. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి చూసా. ఎఫ్ఐఆర్ కాపీలో ఏం రాశారు అని అంటే, ఎఫ్ఐఆర్ కాపీలో మీకు మొత్తం ఎఫ్ఐఆర్ కాపీ నేను అంటే నార్మల్గా అంత పేర్లు జరిగింది ఇతివృత్తం రాసి ఏం చేశారు, దారికి అడ్డంగా కూర్చుని పోలీసు సిబ్బందిని లోనికి వెళ్ళనీయకుండా అడ్డగించి వారి విధులకు ఆటంకం కలగజేసి ఫిర్యాదుదారులను కూడా లోపలికి రానియకుండా పోలీసును వ్యతిరేకంగా నినాదులు చేయొచ్చు, అమ్మవారి గుడిని నిర్వహణ కార్యక్రమంను తన అనుచరులకు అప్పగించాలని, అట్లు చేయలేకపోతే ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదని అని ఉన్నారు. కావున స్టేషన్కు అడ్డంగా కూర్చున్నారు. మేము ఒక కంప్లైంట్ ఇచ్చాం. మా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు, వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 170/2024 కింద ఫస్ట్ ఎఫ్ఐఆర్ నా మీద పడడం జరిగింది. బట్ 19 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలో నా మీద ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 26 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, కంప్లైంట్స్. దాంట్లో 4 SC/ST. ఏది కూడా ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరగలేదు. ఎందుకంటే మేము ప్రతిదీ చట్ట పరిధిలోనే ఉండేవాళ్ళం, చట్ట ప్రకారమే వెళ్ళేవాళ్ళం. అందుకని ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా జరగలేదు అప్పుడు. కానీ ఫస్ట్ టైం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎఫ్ఐఆర్ పడింది రాజోల్ పోలీస్ స్టేషన్లో 24లో. అది పడిన తర్వాత 24లో అప్పుడున్న అధికారులందరూ నాకు చాలా సుపరిచితులు, అధికారులందరూ నాతో చాలా బాగుంటారు. ఎందుకంటే మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు నాకు కొంత హింట్ ఇవ్వడం జరిగింది, నువ్వు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి అన్ని విధాలుగా సహకరిస్తున్నావు, అతను నేను వెనక నుంచి దెబ్బేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు అనేది నాకు చెప్పడం జరిగింది. బట్ నేను మా ఎమ్మెల్యే, మా గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని ఏం చేస్తారు, మాకు ఇంత లోకల్గా నాకు ఇంత బలం ఉంది అన్న ఉద్దేశంతో నేను చాలా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళాను. నేనేమి అవేం పట్టించుకోకుండా నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే 24 జూలైలో అదే విషయం మీద నేనేం చెప్పానంటే పోలీసు వారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. ఏమవుతుందంటే అతను అటాక్ చేయడానికి వచ్చాడు, దాని మీద చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ చేయండి, 40-50 మందిని తీసుకుని వచ్చాడు, రేపు పొద్దున్న నాకు థ్రెట్ ఉంది అని నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ పోలీసు వారు ఇగ్నోర్ చేశారు. అప్పుడు ఇగ్నోర్ చేస్తే మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత స్లోగా గ్రాడ్యువల్గా, అంటే మీకు 24 మే ఎలక్షన్ జరిగితే డిసెంబర్ ఆ టైం వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారు అంటే వెనక నుంచి మా కుర్రోళ్ళని ఇబ్బంది పెట్టడాలు, మేము ఏదైతే అడిగామో అవన్నీ చేయడాలు చేస్తున్నప్పుడు నేను కూడా సోషల్ మీడియా ద్వారా నేను ఎదుర్కోవడం జరిగింది. నా సోషల్ మీడియాలో నేను చాలా యాక్టివ్, నా అకౌంట్ ఏ ఒక్కటి కూడా పెట్టింది ఇప్పటి వరకు డిలీట్ చేయలేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. ఎవరు కూడా అంటే వేరేగా చెప్పడానికి ఆస్కారం లేదు, నేను ఏది తీయలేదు, అన్నీ అక్కడే ఉన్నాయి ఇప్పటికి కూడా. నేను ఎప్పుడైతే ఎదురుదాడి స్టార్ట్ చేశానో ఎమ్మెల్యే గారి మీద, అప్పుడు 2025 మే జూన్ టైంలో పక్కన పి గన్నవరం ఎమ్మెల్యే గారి ద్వారా నాకు రాయబారము పంపించారు. ఎందుకంటే ఇష్యూస్ వద్దు, సార్ట్అవుట్ చేస్తాను నేను, మీరు అడిగినవన్నీ న్యాయపరంగానే అడిగారు, మీరు ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్దాము అని చెప్తే పక్కన ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత మా నియోజకవర్గంలో పెద్దబ్బులు గారు అని ఉన్నారు, లింగోలు పెద్దబ్బులు గారు, వారు కానీ ఇంకా పెద్దలు కానీ చెప్పడం జరుగుతుంది, ఎమ్మెల్యే కదా గొడవ పెట్టకండి మీరు అని చెప్పిన తర్వాత నేను సరే అని చెప్పి నేను జూలైలో రావడం జరిగింది. జూలైలో వచ్చిన తర్వాత నేను వారితో కలిసి ప్రయాణం చేశాను. కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు గుడి విషయము మళ్ళీ లేవనెత్తినప్పుడు ఫస్ట్ తాళాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాము, మనము మీరు అంత హ్యాపీగా ఉండండి అది ఇది అని తాళాలు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు
ఎందుకంటే ఆ గుడిని 2020లో గుడి మీద దాడి చేసి బద్దలు కొట్టేసేసి మొత్తం తీసుకున్నారు. జనసేన వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు అది. అందుకని మా దగ్గరకు తాళాలు వచ్చినాయి కాబట్టి శాంతి హోమం ఏదైనా పెట్టుకుంటాము అని చెప్పి ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి శాంతి హోమం కింద పెట్టుకుంటే అప్పుడు నా ఎదురుగానే అప్పుడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్కి అది ఇప్పుడు అతనే ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ని పిలిచి వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ అది ఇవ్వండి, అంతా సామరస్యంగా జరగాలని. అంటే మా ఎదురుగానే మేము ఇలా సెక్యూరిటీ తీసుకుంటున్నామండి, ఏమి ఇబ్బంది లేదు అన్నీ చెప్పారు. సరే ఫైన్, మంచిదే కదా అని చెప్పి వాళ్ళని మేము హోమం చేసుకోండి అని చెప్పాము. వాళ్ళు మొదలు పెట్టుకున్నారు. మొదలు పెట్టుకుంటే అరౌండ్ 10 o'clock 10:30 అప్పుడు పోలీసు వారే ఆపేస్తున్నారు. పోలీసు వారే ఆపేస్తున్నప్పుడు ఏంటిది ఇది పోలీసు వారు ఆపేస్తున్నారు అని అంటే ఎమ్మెల్యే నాతో కాల్ కాన్ఫరెన్స్ తీసుకుని, ఎమ్మెల్యే మీరు ఎందుకు ఆపుతున్నారు, అలా ఆపొద్దు అని సిఐకి చెప్తారు. ఎమ్మెల్యే గారు ఫోన్ పెట్టేసి సిఐ చేయాల్సిన పని సిఐ చేస్తున్నాడు. చేయడం కుదరదు, ఏంటి అని అంటే మొత్తం రాజుల నియోజకవర్గం అంతా తగలబడిపోద్దంట మీరు హోమం చేస్తేని, మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా ప్రెషర్ వచ్చేస్తుంది, చేయడం కుదరదంటారు. ఫోన్ పెట్టేసి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, ఫోన్ ఎత్తట్లేదు. నేను అప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఆ ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు ఫోన్ తీయలేదు. తీయేటప్పుడు ప్రెషర్ బిల్డప్ అయ్యి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, సగినేటిపల్లి పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళి నేను అడగడం జరిగింది, ఎందుకు ఏం జరుగుతుంది అసలు, చేసుకోమన్నది మీరే, చేసింది మీరే, ఎమ్మెల్యే ఎలా చెప్తున్నారు, ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది, ఏదో జరుగుతుంది, అసలు ఏంటి, అసలు మీకు ఉన్న కారణం ఏంటి చెప్పమంటే అప్పటికి సిఐ లేదంటే ఎస్పీ గారు మాకు చెప్పాలి సమాధానం ఏదైనా ఉంటే అని చెప్పి విధులను ఆటంకపరిచి ఫిర్యాదుదారులను లోపలికి రానియకుండా అడ్డగించినందుకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందువలన ఏ విధమైన ముందస్తు అనుమతి తీసుకోకుండా ధర్నాకు కూర్చున్నందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పి కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కానిస్టేబుల్ కంప్లైంట్ మీద ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ వేశారు. ఒకటి నన్ను సెల్ఫ్ అరెస్ట్ చేసినందుకు ఇంకొక ఎఫ్ఐఆర్ వేశారు. నేను ఇదన్నాను, ఇదేంటండి ఇదేం ఎఫ్ఐఆర్ అని అంటే వెంటనే డిఎస్పీ గారిని పిలిచారు. డిఎస్పీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత లేదు మీ ఏదో జరిగింది మీరు ఏం అల్లరి చేయొద్దు, మేము ఏదో చేసుకుంటాంలే అని చెప్పేసేసి అన్న తర్వాత ఇది ఆగస్ట్ 25న, ఆగస్ట్ 27th సిఐ ఇద్దరు ఎస్ఐలు వచ్చి 41 నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చారు. నాకు 41 ఎలా చేస్తారండి అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు విజయవాడ వచ్చున్నారు, లేరు కదా. ఎమ్మెల్యే గారు ఏమో ఇలా చెప్పారు డిఎస్పీ గారి ముందు, మీరు 41 నోటీస్ సర్వ్ చేయాలంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీరు మాట్లాడి చేతురు కానీ అని నేను చెప్పడం జరిగింది. చెప్తే సరే అన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చారు. 26th ఏమైందంటే జస్ట్ మీరు ఊరకనే సంతకం పెట్టండి, రేపు పైనుంచి ఎవరితో చెప్పించుకుంటేని అప్పుడు చూద్దాము, ఏముండదు, సింపులే, ఏం కాదు అన్నట్టు నాకు చెప్పారు. చెప్తే నాకు యాక్చువల్గా నేను 180 days క్లాజ్ ఉంది, ఎందుకంటే ఆధార్ ఉండాలి మాకు, వాళ్ళకి 41 నోటీస్ తీసుకోవాలి, మాకు ఆధార్ ఉండదు ఎందుకంటే మేము విదేశాల్లో ఉంటాం కాబట్టి. ఆధార్ కార్డు అడిగారు, ఆధార్ లేదు నా దగ్గర. 41 నోటీస్ అంటే లేదు సార్ మీ సంతకాలు పెట్టామంటే పక్కన పెట్టుకుంటాం మేము, మీరు వెళ్ళిపోతున్నారు కదా అన్నారు. అప్పుడు నేనేంటంటే వాళ్ళు నాకు తేడా కొడుతుంది, వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఉంటే సరే ఏం కాదు అని ఇంతమంది చెప్పారు కదా అని చెప్పి నేను 41 నోటీస్ మీద సంతకాలు పెట్టించి నేను వెంటనే 27th ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఇతనితో సంతకం పెట్టించుకుని పంపించేశారు. కానీ లక్కీగా ఏమైందంటే ఇది జరిగిన తతంగాన్నంతా ఈ అబ్బాయి రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మీకు ఇప్పుడు ఒక్కొక్కటి వినిపిస్తాను. ఫస్ట్ ఈ ఎవరైతే జాయింట్ సెక్రటరీ ఉన్నాడో అతనే మాట్లాడాడు, అది ఫస్ట్ మీకు వినిపిస్తాను. హలో ఏంటండి? కేసు అండి.
ఎమ్మెల్యే గారు పెట్టి మనలో కాంపిటీషన్ ఉండాలి. పెడుతున్నా డెవలప్మెంట్ పనులు నిలబడి మంచి డెవలప్మెంట్ ఏదో చెప్తే మీకు ఏ పదవులు ఉన్నాం కదా ఎమ్మెల్యే గారు మూమెంట్ ఇది ఆలోచించి చెప్తున్నాను. ఇది ఫస్ట్ ఆడియో. మళ్ళీ తర్వాత ఆలోచించి చెప్పమన్నా, ఆలోచించిన తర్వాత మళ్ళీ కలవమంటారా? నేను ఇక్కడికి వచ్చాను కావాలంటే జస్ట్ ఓకే అంతే. ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నారు కానీ మనకి స్టాండర్డ్ నిలబడరు మీద. అంటే అంటే ఏమని పెడతారు ఏంటనేది ఆయన చెప్తారు. పెడతారు మన పెట్టించి పెడతారు. మన బిజినెస్ ఉంటుంది కదా అది సారు సారు సార్లు పెంచుతాడు కదా. అంటే మన బిజినెస్ పరంగా అసలు ఇంకా బిజినెస్ డెవలప్ అయ్యి చేసుకొని సపోర్ట్ చేస్తాను. సరే 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 సార్. సరే అండి, ఎప్పటికి వెళ్ళాలి చెప్పండి, వెళ్తాను. ఇవాళ నువ్వు వస్తావని చెప్తాను, నేను నెంబర్ పెడతాను. సరే. దీని తర్వాత సిఐ గారు కాల్ చేశారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిఐ నరేష్ గారు. సార్ సార్ హలో హలో సార్, నాది కేసినపల్లి గ్రామం కదా సార్, మలిపురం మండలంకి వస్తుంది. ఇక్కడ ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు. మీ ఫేస్బుక్ అకౌంట్ ఉందా? ఉందండి. పని మీద రాజోలు వచ్చాను నేను. బయట కూడా కూర్చొని నేను నా ఫేస్బుక్ వాచ్ చేస్తుంటా. రాజా అకౌంట్ పోస్టింగ్స్ కనిపించింది. అవి ఓపెన్ చేసి చూడగా ఈ విధంగా రూమర్స్ తోని రైటర్ గారు ఒక లెటర్ ఇచ్చారండి, ఆల్రెడీ రాసింది. దాంట్లో ఉన్న ట్రైమ్ అంటున్నారు, ఆ విధంగా రాసామంటారా? రాసి నాకు పెట్టండి, రాసి మా నాకు పెడతారు. కరెక్షన్ అంటే నేను చెప్తాను. ఓకే సార్. ఫస్ట్ కాల్, మళ్ళీ సెకండ్ ఇంకోటి ఉంది. ఉంటే ఈవెన్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ రైట్ టు స్పీక్ ఆన్ ద పాలిటిక్స్, ఎనీ అదర్ కంట్రీ పాలిటిక్స్ మీద నేను మాట్లాడడానికి లేదు. అందుకని నేను ఎప్పుడు పాస్పోర్ట్ మార్చుకోవాలా. నేను భారతీయ పౌరుని. నేను ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ ఇండియా. నేను రాజకీయాల్లో ఉన్నాను, నా ప్రాంతానికి ఇంత చేస్తున్నాను, కేసులు ఇచ్చేస్తున్నాను. వీళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ దే ఆర్ కమిటెడ్. వాళ్ళ అడిగేశారంట పాస్పోర్ట్ అథారిటీస్ని అడిగేసేసి చెక్ చేసి. ఇప్పుడు మరి ఏ డాక్యుమెంట్స్ బయట పెడతారు వీళ్ళు? ఎవరిని అడిగారని చెప్తారు? అంటే మీకు పోలీసు వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో మీరు ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది. లేదు కొంచెం ఉందండి, కొంచెం ఓకే ఓకే చెప్తాను. అదే చెప్తున్నా. అతను వివాదం ఏం లేదు, దొంగ దెబ్బ తీస్తున్నారు. అంటే ఇది కొంచెం ఫినిష్ చేసేసి మీకు చెప్తాను. మీకు మేము వేసిన రెండో ఆర్టీఐ మీద కూడా సేమ్ ఇచ్చారు లెటరు. దీని మీద మరి పోలీసు వారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. అదే సిఐ అదే ఎస్ఐ వాళ్ళు ఉన్నారు. ఇది అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ మార్చ్లో మొన్న ఫిబ్రవరిలో నేను ఎమ్మెల్యే గారిని కులదోషణ చేశానని చెప్పి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఒకటి వెళ్ళింది రాజోల్ పోలీస్ స్టేషన్. ఏది యూకేలో ఉండగానే ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ వెళ్ళిపోతే ఏంటంటే మీకు కంప్లైంట్ చదివినిపిస్తాను చాలా సింపుల్గా. మొత్తం ఇది చాలా చిన్న కంప్లైంటే. నేను రాజోల్ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను సోషల్ మీడియాలో జనసేన పార్టీ కోసం వచ్చే సమాచారం చూస్తూ ఉంటాను. అదేవిధంగా ఈరోజు 26/2/2026 తేదీన నేను సోషల్ మీడియాలో వార్తలు చూస్తుండగా వెంకటపతి రాజా యనుమల అనే అతను ఫేస్బుక్ అకౌంట్లో కేశవదాస్పల్లిలో గల గుడి విషయంలో తనకు అనుకూలంగా వ్యవహరించడం లేదని రాజోల్ నియోజకవర్గం జనసేన దళిత కులానికి చెందిన దేవా వరప్రసాద్ గారిని అందరూ చూసే విధంగా కించపరుస్తూ, అవమానిస్తూ, బెదిరిస్తూ లఫుట్ అనే అసభ్యకరమైన పదాజాలంతో పోస్టులు పెట్టుచున్నాడు. స్థానిక ఎమ్మెల్యే గారు దళితులు కావడం వలన అతను ఆ విధంగా పోస్టులు పెట్టుచున్నాడు. గతంలో కూడా తాను ఎక్కడ ఉన్నప్పుడు
ఇక్కడ ఉన్నప్పుడు కూడా జనసేన కార్యకర్తల దగ్గర ఎమ్మెల్యే గారి కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడేవాడు. ఆ విధంగా పోస్టులు పెట్టడం వలన రాజోల నియోజకవర్గంలో మాలమాదిగా అంతా ఏకమై ఒక ఎమ్మెల్యే గారిని అవమానించడం, బెదిరించడమే కాకుండా మా జాతి అందరినీ అవమానించినట్టుగా మేము భావించి ఖండిస్తున్నాము. అతను చేసిన వ్యాఖ్యలు పోస్టుల వల్ల 2 కులాల మధ్య మరియు పార్టీల మధ్య విభేదాలు సృష్టించేలా, గొడవలకు దారితీసేలా ఉన్నాయి. బెదిరిస్తూ పోస్టులు పెట్టడమే కాకుండా ఎమ్మెల్యే గారి మీద అసత్య ఆరోపణలు కూడా చేస్తున్న పోస్టులు పెట్టుచున్నారు. దీని మీద చర్యలు తీసుకోండి అంటే ఇచ్చారు. దీని మీద ఇమ్మీడియట్ గా వితిన్ 30 minutes SC/ST యాక్ట్ కంప్లైంట్ ఇది అయిపోయింది. బట్ నేను ఎక్కడా కూడా ఏ ఒక్క పోస్టు, ఇప్పుడు కూడా మీ సోషల్ మీడియాలోకి వెళ్ళొచ్చు, ఏ ఒక్క కామెంట్ కూడా డెరిగేటరీ కామెంట్ ఎప్పుడు చేయను. ఎమ్మెల్యే అన్నప్పుడు గౌరవ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరు గోలమందల పూర్ణచంద్ర భాస్కర్ అని చెప్పి రాజోలకు సంబంధించిన వ్యక్తి, అతని మనోభావాలు దెబ్బతిన్నాయంట, ఇచ్చారు. కానీ ఇక్కడ పోలీసు వారు ఎవరో ఎమ్మెల్యే గారు అక్కడే ఉంటారు, కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఆయన. కానీ ఎవరో ఇచ్చిన కంప్లైంట్ని అతను రిజిస్టర్ చేశారు, కానీ నా తరపున వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాత్రం రిజిస్టర్ చేయాలి పోలీసు వారు. నాకు థ్రెట్ ఉంది ఇవన్నీ చెప్తున్నా కూడా, ప్రజలు భయపడుతున్నా కూడా పోలీసు వారు చేయాల. అంటే ఇది 4వ కంప్లైంట్. ఇదే విషయం నేను ఎస్పీ మీద డ్యూటీ నెగ్లిజెన్స్ ఉందని చెప్పి నేను మినిస్టర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ నేను చేయడం జరిగింది. దాని మీద చీఫ్ సెక్రటరీ గారికి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఎస్పీ మీద చీఫ్ సెక్రటరీ గారికి సెంట్రల్ మినిస్ట్రీ రాయడం జరిగింది. ఇదొకటి. ఇదంతా అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు నా మీద ఈ విధంగా చేస్తున్నాడే కానీ అన్నిటికి మరి ఎమ్మెల్యే కరెక్టా, అది కూడా అనుకుందాం. ఎమ్మెల్యే కరెక్టా నేను ఇచ్చేద్దామని అనుకుంటే, ఎమ్మెల్యే వేసి తిరుగుతున్న కారు దేవవర ప్రసాద్, కార్ నెంబర్ AP40 DB 1234, ఈ కార్ నెంబర్ ఫార్చునర్ బ్లాక్ కలర్. నాకు ఈ మధ్యనే చీపురుపల్లి నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, మీ ఎమ్మెల్యే గారికి కార్ గిఫ్ట్ ఇచ్చారు మా వాళ్ళు అని చెప్పి. ఎవరు ఇచ్చారా అని చూస్తే, నేను అంటే ఇన్సూరెన్స్ అన్నీ వస్తాయి కాబట్టి చెక్ చేయొచ్చు, కారు ఆన్లైనే దొరుకుతున్నాయని. నేను ఈ కారు ఎవరు ఇచ్చారా అని చూస్తే అందవరపు శ్రవణ్ కౌశిక్ పేరు మీద ఉంది. అందవరపు శ్రవణ్ కౌశిక్, అందవరపు. ఇతను ఏంటంటే వీళ్ళది పల్స్ బిజినెస్. గోవిందరావు అందవరపు సన్ ఆఫ్ గోవింద్. ఓకే 5 minutes అయిపోయింది. ఇది అందవరపు గోవిందరావు సన్ ఆఫ్ శ్రవణ్ కౌశిక్ అందవరపు. ఇతనిది చీపురుపల్లి. వీళ్ళు PDS రైస్ ఎక్స్పోర్టర్స్, వీళ్ళు పల్స్ ఎక్స్పోర్టర్స్. చాలా కంపెనీలు ఉన్నాయి. ఈయన జేసీగా ఉన్నప్పటి నుంచి పరిచయం అంట. వీళ్ళు ఇచ్చారు గిఫ్ట్. నేను మా దగ్గర నుంచి రైస్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది. మరి ఇది అవినీతి కాదా? ఇతను ఏమైనా కరెక్టా? 2, ఇతను ఇంకొకటి, మేమంతా రియల్ ఎస్టేట్ మీద కొట్లాడుతూ ఉంటే ఈ మధ్యన ఇతను జనసేన వాళ్ళని వదిలేశారు, టీడీపీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఓన్లీ వైసీపీలో ఉన్న SC కమ్యూనిటీ వాళ్ళనే దగ్గర తీర్చుకుని వాళ్ళతోనే రాయబారాలు చేస్తున్నారు. ఏమనంటే మా కొలపొళ్ళు అంటున్నారు. అంటే మళ్ళీ తెలుగుదేశంలో ఉన్న SCలు కానీ జనసేనలో ఉన్న SCలు కానీ ఇతనికి అవసరం లేదు. ఓన్లీ వైసీపీలో ఉన్న SCలు మాత్రమే కావాలి. ఒక అతను జెడ్పీటీసీ రియల్ ఎస్టేట్ చేస్తాడు. అతని దగ్గర నుంచి ఒక 24 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇతను చేసుకున్న తర్వాత అతనికి 10 సంవత్సరాలు 1000 రోడ్లు, లైట్లు, రియల్ ఎస్టేట్లో మొత్తం ఆగమేఘాల మీద జరిగిపోతున్నాయి. అది అతనే పోలీస్ ట్రాన్స్ఫర్లు చూస్తున్నాడు. అతనే మొత్తం అది తిరుపతి లెటర్లు ఏం కావాలన్నా అతనే చూస్తున్నాడు. వాళ్ళనే పెట్టుకున్నాడు. 2 తర్వాత అదే శివకోడి గ్రామంలో 24 సెంట్ల తర్వాత ఒక ఇంట్లో కుటుంబ తగాదా ఉంది. ఒక ఇంట్లో కుటుంబ తగాదా